భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న బాహుబలి 2 మూవీకి వివాదాలు సైతం భారీగా వెంటాడుతున్నాయి. విడుదలకు ముందు నుంచి పలు వివాదాలు బాహుబలి టీంను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. బాహుబలి 2 మూవీ విడుదలకు ముందు కన్నడ సంఘాలు ఈ సినిమా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి. కావేరీ వివాదం సందర్భంలో కట్టప్ప పాత్రధారి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, లేదంటే బాహుబలి 2 విడుదలను అడ్డుకుంటామన్నారు. ఈ ఇష్యూ మీద స్పందించిన రాజమౌళి ఈ వివాదాన్ని పెద్దది చేయొద్దని, ఈ సినిమా విడుదలను అడ్డుకుంటే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లి వేలాది కుటుంబాల మీద ప్రభావితం చూపుతాయని చెప్పిన వైనంతో ఈ ఇష్యూ సమసిపోయింది. అంతలోనే ఈ సినిమాకు అదనపు షోలు ఇస్తూ ప్రభుత్వం అనుమతులివ్వటం, కాంబోల పేరుతో ప్రేక్షకుల్ని దోపిడీకి చేస్తున్నారన్న విమర్శలు బాహుబలి 2ని వెంటాడుతున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా మరో వివాదం తాజాగా తెరపైకొచ్చింది. ఈ సినిమాలో తమను కించపరిచేలా మాటలున్నాయంటూ అరికటిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని సెన్సార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన అరికటిక సంఘాలు తాజా చిత్రంలో తమ కులాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కులాన్ని కించపరిచేలా కటిక చీకటి అనే పదాన్ని వాడారని, ఆ పదం అరికటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని సంఘ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోకిక్కర్ సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా సినిమాలో ఉన్న పదాన్ని వెంటనే తొలగించారని, లేదంటే చిత్ర దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తున్నామని అన్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. Coming soon.